నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి టీంలో నిరంతరము కూడా పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి విధంగా కలుస్తూ, పబ్లిక్‌లో ఉంటూ వస్తున్నటువంటి వ్యక్తి కేతిరెడ్డి. అట్లాంటి తను కూడా మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందడం ఒక విచిత్రమే. అయితే ప్రస్తుతం చూస్తుంటే వరుసగా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని, అలాగే కేసులని, వేధింపులు, ఇట్లాగే జైళ్ళని ఇట్లా చేస్తున్నటువంటి విషయం తెలిసినటువంటి విషయమే. అయితే దీనిపైన ఒక గమ్మత్తైన సెటైర్ వేశారు కేతిరెడ్డి. తాజాగా జైల్లో ఉన్నటువంటి నెల్లూరు జైలుకు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్కడికి వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భంలో పెద్దిరెడ్డి, అనంత వెంకట్రామరెడ్డి వీళ్ళంతా ఒక టీమ్గా వెళ్ళారు అక్కడికి. కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి వచ్చాక ఆ తరువాత ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జైళ్లను ఆధునీకరణ చేయండి, మీరు బాగు చేయండి, వాటిని తీర్చిదిద్దండి, వాటిని డెవలప్మెంట్ చేయండి. మీరు స్కూల్స్, ఆసుపత్రులను ఎలాగూ కూడా నాశనం చేసేశారు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగు చేశారు. స్కూల్స్ నాడు నేడుగా అవన్నీ తీర్చిదిద్దారు, ఆసుపత్రులను ఆధునీకరణ చేశారు, డెవలప్మెంట్ చేశారు. కానీ మీరు అది ఎలాగూ చేయలేదు, వాటిని నాశనం చేసేస్తున్నారు. ఆ వ్యవస్థల్ని కనీసం జైళ్ళన్నా కూడా బాగు చేయండి. మీరు ఎలాగో మా పైన ఈ 5 ఏళ్లలో అనేక కేసులు పెడతారు, జైల్లో పెట్టేస్తారు, వేధింపులకు గురి చేస్తారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారు. కాబట్టి మేము దానికి సర్వం సిద్ధంగా ప్రిపేర్ అయ్యి ఉన్నాము. కాకపోతే మేము ఈ 5 ఏళ్ళు ఇట్లాంటి కేసులు జైల్లో ఉండి వస్తాం కదా, ఆ తరువాత మీరు వెళ్ళాల్సి ఉంటుంది కదా. అందుకనే మీకోసం ఆ జైళ్లను సరైనటువంటి విధంగా శుభ్రపరచండి, డెవలప్ చేయండి, ఆధునీకరణ చేయండి అన్నటువంటి దానికి తగినట్టు విధంగా మీరు వాటిని ఆధునీకరించండి, ప్రిపేర్ చేయండి అన్నటువంటి సెటైర్ వేశారు. నమస్తే.